దిస్ ఇస్ వేద. మీకు చెప్పినట్టుగానే కొన్ని ప్రాపర్టీస్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ గురించి చెప్దాం అనుకున్నాను. సో దాంట్లోనే ఫస్ట్ ఏమనుకున్నానంటే, నాట్ ఏ ప్రమోషనల్ అండి, డెఫినెట్లీ నేను 2017లో ఇండియాకు మూవ్ అయినప్పుడు నాకు చాలా పర్సనల్గా నచ్చిన రెస్టారెంట్స్ కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ సెలెక్ట్ చేసిన దాంట్లో ఈ రెస్టారెంట్ కేక్ గ్రిల్ ఆల్మోస్ట్ మా ఇంటికి చాలా దగ్గర అనమాట. ఎవరైనా వచ్చారనుకోండి, ఫ్రెండ్స్ కానీ కజిన్స్ కానీ వస్తే నన్ను కేక్ గ్రిల్కి వెళ్దాం అనేదాన్ని. సో అంత నచ్చిన ఫుడ్ అనమాట. 10 టైమ్స్ వెళ్ళామంటే 9 టైమ్స్ చాలా బాగుండేది ఫుడ్. సో అందుకని నేను కేక్ గ్రిల్ తీద్దామని నేనే అప్రోచ్ అయ్యి అడగటం జరిగింది. ఈ కేక్ గ్రిల్ బ్రాంచ్ వచ్చి మనం ఇంతకుముందు చెప్పుకున్నది కేక్ గ్రిల్ నాకు బాగా అలవాటు ఫుడ్ అక్కడి నుంచి తెప్పిస్తానన్నది నల్లగండ్ల. బట్ ఇది బ్రాంచ్ వచ్చి కొత్తగా ఓపెన్ అయింది తెల్లాపూర్లో. సో అసలు అంబియన్స్ అది ఎలా ఉంది అని చూడటానికి వెళ్ళాము. అక్కడ కూడా ఫుడ్ ట్రై చేశాను. అక్కడ కూడా ఫుడ్ చాలా బాగుంది. ఇది చాలా స్పేషియస్గా ఉందండి దీంతో కంపేర్ చేసుకుంటే, నల్లగండ్లతో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ వీకెండ్లో లైవ్ బ్యాండ్ కూడా ఉందట. సెకండ్ థింగ్ ఏంటంటే, కొత్తది అవ్వటం వలన లేదంటే మెయింటెనెన్సా లేదు, చాలా నీట్గా అయితే ఉంది. సో ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ చెప్పాలి అంటే ఫుడ్ నాకు అలవాటు అయిపోవటం వల్ల చాలా నచ్చుతుందా ఏంటి అనేది తెలియదు. బట్ ఇప్పుడు నేను ఎలా కంపేర్ చేసుకుంటానంటే, ఫుడ్ అనేది అంటే ఒకటి కొత్త రెస్టారెంట్ వచ్చేసింది, దానికి ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోయి ఒకసారి వెళ్ళిపోయాక 5-6 సార్లు వెళ్ళిపోయాక బోర్ కొట్టేస్తుంది. సో అలాంటి రెస్టారెంట్స్ని తీయాలా, అండ్ ఎప్పటి నుంచో ఉన్న రెస్టారెంట్లో కన్సిస్టెన్సీ అంటే ఎప్పుడు మనకి ఫుడ్ గ్యారంటీ ఉందా అనేది తీయాలా అనే దాంట్లో నాకు కేక్ గ్రిల్ చాలా నచ్చిన ప్లేస్ కాబట్టి మనం ఈ వీడియో తీయటం జరుగుతుంది. మీరైతే కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. దీంట్లో చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పారు, ఎందుకంటే చిన్న హాల్ అది ఉంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వెళ్ళి ఒకసారి చూసుకుని, ఏంటంటే ఫుడ్ అయితే గ్యారంటీ అండి. ఫుడ్ ఎండ్ ఆఫ్ ద టైం మనం చూసేది ఏంటి, ఫుడ్ అయితే బాగుండాలి కదా. ఫంక్షన్ చేసినా లేదు, మనం అక్కడికి వెళ్ళి ఏమైనా పార్టీ ఇచ్చినా ఫుడ్ అయితే గ్యారంటీ ఉండాలి. కాబట్టి నాకైతే కేక్ గ్రిల్ చాలా నచ్చుతుంది. స్టార్టర్స్ అయితే ఇంకా అసలు సూపర్ అనమాట. అంటే నాకు నచ్చినవి ఆర్డర్ చేశాను. గత కొన్నేళ్లగా ఏదైతే తింటానో, అంటే న్యూ ట్రై చేయడానికి చాలా కష్టం నాకు. సో ఆల్రెడీ తిన్నట్లు బెస్ట్ ఏమున్నాయో అవి ఆర్డర్ చేశాము. సో ఇక్కడ వచ్చి కేక్ గ్రిల్లో వచ్చి చికెన్ మెజెస్టిక్స్ అయితే సూపర్ ఉంటుందండి. బట్ వీళ్ళు ఎందుకో కొన్నిసార్లు నల్లగండ్లలో స్టాప్ చేసేస్తుంటారు, ఆ రెసిపీయే స్టాప్ చేసేస్తారు, మళ్ళీ సడన్గా స్టార్ట్ చేస్తారు. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని చెప్తాను. ఇలా చాలా రకాలు ఉన్నాయి, బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి. అలాగే వీళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట. ఏం లేదు, ఈ అమ్మాయి వచ్చి ఒరిస్సా, మనకేమో మన ఆఫీస్లో టీం ఒరిస్సా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళతో ఏదో పెద్ద నాకు ఏదో కొన్ని స్టేట్లో మా వాళ్ళు ఉన్న ప్లేస్లు కొన్ని తెలుసు కాబట్టి వాళ్ళతో అది చెప్తున్నాను అనమాట. సో తను కూడా అనుకోకుండా మా దాంట్లో చేసే అబ్బాయి లొకేషన్ ఎక్కడైతే వాళ్ళ ఇల్లు తింది కూడా అక్కడే, అలా అనుకోకుండా ఎక్కడెక్కడో కలుస్తూ ఉంటారు చూడండి. ఇదనమాట. ఫుడ్ అయితే చాలా బాగుందండి, ఒకసారి వెళ్ళి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇది తెల్లాపూర్లో కాబట్టి మై హోమ్, సయూక్ అండ్ మై ఫేర్ విల్లాస్ అండ్ ఇంకా ఎలా చెప్పాలంటే అంకురా, ఒరిజిత్, ఇలా కొన్ని చాలా దగ్గర. అలాగే అపర్ణ రిలేటెడ్ అంతా మీకు నల్లగండ్లో ఉన్నాయి కదా, వాటికన్నిటికి దగ్గర. అండ్ హానర్ హోము వాటికి కూడా దగ్గర. ఏదో ఫుడ్ గురించి చెప్పేస్తున్నాను. అండ్ ఈతనైతే మాత్రం 2018లో కేక్ గ్రిల్లో జాయిన్ అయ్యాడని నాకు గుర్తుంది, ఎందుకంటే ఇక్కడ నల్లగండ్లలో ఉన్నప్పుడు నాకు కొంత ఐడియా ఉంది. తను కొత్త బ్రాంచ్లో మూవ్ చేశారంట. నాకు ఎప్పుడు లాంగ్ టైం ఎవరైతే కంపెనీలో వర్క్ చేస్తున్నారో, ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళంటే ఫుల్ రెస్పెక్ట్ అండి. సో అందుకని అతనితో మాట్లాడాను. ఫుడ్ అయితే చాలా బాగుంది, ఒకసారి వీలైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.